హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. సో నా 27th జూలైకి సంబంధించిన 3 షిఫ్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. అలాగే మనకి 26th జూలైలో 4 షిఫ్ట్స్ అయితే ఎగ్జామ్ జరిగిందండి 2023లో. సో ఇప్పుడు అది మనం ఒక ఆర్డర్లీ మేనర్లో వద్దాము. సో ఫస్ట్ మనం షిఫ్ట్ 1 అనేది చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. Yeah. Select the option that contains a grammatical error in the underlined portion. Okay. సో ఈ యొక్క ఎంటైర్ సెంటెన్స్లో మనకి మిస్టేక్ ఎక్కడ ఉందని మనం కనిపెట్టాలి. సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఏ పార్ట్స్లో మిస్టేక్స్ ఉండొచ్చు అని మనకి హైలైట్ చేసి ఇచ్చారు. వాటి నుంచి మనం కనిపెట్టాలి. వెన్ మిస్టర్ సిన్హా కేమ్ టు సీ వారణాసి ఇన్ 2019, నుపూర్ హ్యాస్ ఆల్రెడీ బీన్ టీచింగ్ దేర్ ఫర్ 5 years. అంటే మిస్సెస్ సిన్హా వచ్చేటప్పటికి వారణాసికి 2009లో అప్పటికే నుపూరు 5 yearsగా, అంటే 5 years ముందు మొదలు పెట్టింది, ఇప్పటికీ ఆ టైం 2019 టైంకి ఇంకా అది కంటిన్యూ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే వెన్ మిస్సెస్ సిన్హా కేమ్ టు సీ వారణాసి ఇన్ 2019, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఏ మిస్టేక్ లేదు. ఒకటి ఏంటంటే మనం ఆప్షన్స్ వైజ్గా చూసుకోవచ్చు, లేదు అంటే ఉన్న సెంటెన్స్ మనకి అక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. పాస్ట్లో జరుగుతున్న దాని గురించి ఇక్కడ మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ హ్యాస్ అనేది తీసుకున్నారు, బట్ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ ఇక్కడ రావాలి కాబట్టి నుపూర్ హ్యాడ్ అనేది ఇక్కడ రావాలన్నమాట. అంటే పాస్ట్ థింగ్స్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి నుపూర్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ టీచింగ్ అప్పటికి, అండ్ ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతోంది అని చెప్పి 2019 తను వచ్చిన టైంకి ఇంకా కంటిన్యూ అవుతోంది కాబట్టి నుపూర్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ టీచింగ్ దేర్ ఫర్ 5 years. సో ఇక్కడ ఈ నుపూర్ హ్యాస్ ఆల్రెడీ బీన్ టీచింగ్ దగ్గర మిస్టేక్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన అండర్లైన్డ్ పార్ట్ ఎక్కడుంది? ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ idiomatic expression to fill in the blank. Okay. Anita keeps on repeating that she is innocent, but there is dash. సో ఇక్కడ మనల్ని ఇడియం కనుక్కోమన్నారు అనమాట. అనిత ఏం చెప్తూ ఉంటుంది? దట్ తను ఒక ఇన్నోసెంట్, తను ఒక అమాయకురాలని చెప్తుంది, బట్ తను వచ్చింది అంటే సంథింగ్ ఇస్ రాంగ్ కదా. సో ఇక్కడ మనం చెప్పబోయేటువంటి ఇడియం ఏది అంటే నో స్మోక్ వితౌట్ ఫైర్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆమె మీద ఏదో రూమర్స్ వచ్చుంటాయి, గాసిప్స్ వచ్చుంటాయి, రైట్? సో వాటిలో నిజంగా ఎంతో కొంత నిజం లేకుండానే అవి రావు కదా, తను ఏం చేయకుండానే అవి రావు కదా, ఆ ఉద్దేశంతో అనమాట. అంటే తను ఇన్నోసెంట్ అని చెప్పినప్పటికీ కూడా నిజాలు అనేవి ఉన్నాయి, ఇటువంటి మాటలు అనేవి ఉన్నాయి అని చెప్పుకోవడానికి, తన మీద ఇటువంటి వినికిడి లైక్ విషయాలు అనేవి తెలిసినాయి అని చెప్పడానికి. సో నో స్మోక్ వితౌట్ ఫైర్ అనేది ఇట్లాంటి సందర్భాల్లో మనం వాడతా ఉన్నాం. నో పుల్లింగ్ అప్ ఆఫ్ ద సాక్స్ అంటే, పుల్లింగ్ అప్ ఆఫ్ ద సాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో తప్పు చేశారు, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ వర్క్ ఆర్ విత్ ఎనీథింగ్ విచ్ యూ హ్యావ్ డన్, యు ఆర్ ట్రయింగ్ టు కరెక్ట్ ఇట్. ఓకే, యు ఆర్ పుట్టింగ్ అన్ ఎఫర్ట్, దాన్ని మీరు కరెక్ట్ చేయడానికి, సరిదిద్దడానికి చేసేటువంటి పనుల్ని రిప్రజెంట్ చేయడానికి పుల్లింగ్ అప్ ద సాక్స్ అని అంటాం. నో రబ్బింగ్ ఆఫ్ ద షోల్డర్స్ అంటే ఎవరితోనైనా మనం సోషల్గా మూవ్ అవుతున్నప్పుడు, కలిసి మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క రబ్బింగ్ ఆఫ్ ద షోల్డర్స్ అనేది పదం యూజ్ చేస్తాం. నో లవ్ లాస్ట్ బిట్వీన్ అంటే ఇద్దరి మధ్యన ఇంకా ఎటువంటి సంబంధము, ఎఫెక్షన్ లేదు అన్నప్పుడు నో లవ్ లాస్ట్ బిట్వీన్ అని చెప్తాం. సో మనకి అనిత కీప్స్ ఆన్ రిపీటింగ్ దట్ షీ ఈస్ ఇన్నోసెంట్ బట్ దేర్ ఇస్ నో స్మోక్ వితౌట్ ఫైర్. అది నమ్మకూడదు, బట్ దేర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్, ఇది లేకుండా అది జరగదు కదా అనేసి మనం చెప్తున్నాం అనమాట. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. సో వెన్ ఎవర్ కమ్స్ యాక్టివ్ వాయిస్ అని ఇచ్చారు అంటే క్వశ్చన్ ప్యాసివ్ వాయిస్లో ఇచ్చినట్టు, ప్యాసివ్ వాయిస్ అని ఇచ్చారు అంటే క్వశ్చన్ యాక్టివ్ వాయిస్లో ఇచ్చినట్టు. అండ్ యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి మనం ఏం చెప్పాం? ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ విల్ గెట్ ఇంటర్చేంజ్డ్. యాక్టివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్లో యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టు ఆబ్జెక్టు, ప్యాసివ్ వాయిస్కి వచ్చేటప్పటికి రివర్స్ అవుతాయి అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? దోస్ 4 pages వర్ టార్న్ బై జాక్. టార్న్ అనేది మనకి V3 ఫామ్. సో మనకి ప్యాసివ్ వాయిస్లో ఇక్కడ ఏమొస్తుంది? V2 ఫామ్ అనేది వస్తుంది అనమాట. బై వచ్చింది చూసారా, ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్లో బై అనేది వచ్చింది. 4 pages అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్ అయ్యింది, జాక్ అనేది ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అయ్యింది. సో మనకి ఇక్కడ ఏం అడిగారండి? టోటల్గా మళ్ళీ యాక్టివ్ వాయిస్లో అడిగారు. సో ఇలాంటప్పుడు మనం ఈ జాక్ అనేది ఇక్కడ ఏం చెప్పామో ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇది ఇంటర్చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకి V2 ఫామ్లో ఏముంది?
జాక్ టోర్ దోస్ 4 pages. జాక్ టోర్ దోస్ 4 pages. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీదకి మీకు ఏ క్వశ్చన్స్ వచ్చినా చాలా చాలా ఈజీగా మీరు చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అని అన్నాం కదా. సో ఇక్కడ మనకి అండర్లైన్ వర్డ్కి యాంటనిమ్ అనేది కనిపెట్టాలి. ఓకే, సో వి లివ్డ్ అ ఫ్రూగల్ లైఫ్ డ్యూరింగ్ అవర్ చైల్డ్హుడ్ అని అంటున్నారు. ఓకే, సో ఫ్రూగల్ అంటే ఏంటి అంటే బేసిక్గా పొదుపుగా ఉండడం అనమాట. సే యు ఆర్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ యువర్ ఎకనామికల్ థింగ్స్. ఎకనామికల్గా మీరు కొంచెం కాన్షియస్గా ఉండి బతకడం, పొదుపుగా బతకడం అని తెలుగులో చెప్పాలంటే. దీనికి యాంటనిమ్ అంటే పొదుపుగా బతకడం అంటే దానికి ఆపోజిట్ ఏంటి, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ మ్యాక్సిమం ఒకలాగే ఉన్నాయి. రెక్లెస్, వేరీ, సివియర్, ఎక్స్ట్రావెజెంట్. సో weary is nothing but tiredness అండి. when someone is having lack of sleep, so after a long journey they felt weary but they are satisfied with the journey అని చెప్పి ఇలా మాట్లాడుతాం. వేరీ అంటే బేసిక్గా టైర్డ్నెస్ అనేది. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఇది రాదు. సివియర్ అంటే ఎక్కువగా, విపరీతంగా. ఓకేనా, ఇది కూడా మనకి రాదు. రెక్లెస్ అనేది ఏంటి అంటే జరగబోయేటువంటి కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించకుండా బిహేవ్ చేసేదాన్నటువంటి దాన్ని మనం రెక్లెస్ అంటాం. ఇది కూడా కాదు. ఎక్స్ట్రావెజెంట్ అంటే ఏంటంటే విచ్ ఈస్ సంథింగ్ లావిష్నెస్, ఓవర్గా ఖర్చు పెట్టేయడం, దీన్ని మనం ఎక్స్ట్రావెజెంట్ అని చెప్తాం అనమాట. సో వి లివ్డ్ ఏ ఫ్రూగల్ లైఫ్ డ్యూరింగ్ అవర్ చైల్డ్హుడ్, దీనికి ఫ్రూగల్ యాంటనిమ్ వచ్చేసి ఎక్స్ట్రావెజెంట్ అనమాట. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Select the option that can be used as one word substitute for the given group of words which cannot be read. ఓకే, సారీ, ఇది ఇక్కడ క్వశ్చన్ అనమాట. విచ్ కెనాట్ బి రెడ్ అనేది క్వశ్చన్. మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ చాలాసార్లు కాదు, ఇంతకుముందు నేను ఇడియమ్స్ చెప్పినప్పుడు ఈ క్వశ్చన్ వచ్చింది. దట్ కెనాట్ బి రెడ్ సంథింగ్ ఇస్ విచ్ ఇస్ నాట్ రీడబుల్ అంటే నేను ఏం చెప్పాను మీరు ఒకసారి కమెంట్స్ చేయండి తెలిస్తే. బట్ నేను ఏం చెప్పాను, ఇలెజిబుల్. సో ఇలెజిబుల్ అనేది అర్థం ఏంటంటే అది చూడటానికి మనకి అర్థంగా లేదు, చదవడానికి వీలుగా లేదు అనమాట. సో విచ్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్, అలా ఉన్నదాన్ని ఇలెజిబుల్ అంటాము. ఇల్లిటరేట్ అంటే మన అందరికీ తెలుసు, చదువు రాని వాళ్ళు. ఇనాడిబుల్ అంటే వినపడింది, ఇన్విజిబుల్ అంటే కనపడనిది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నారు. సో ఇక్కడ మనకి క్లియర్గా ఉందన్నమాట. చూడండి, ప్రిఫరెన్స్ స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉంది. ప్రిఫరెన్స్ స్పెల్లింగ్ ఏంటండి, PREFERENCE. సో ప్రిఫరెన్స్లో ఇక్కడ మనకి FF అనేది ఇచ్చారనమాట. సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఓకే, మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఓకే, సో మనకి ఇక్కడ అండర్లైన్ వర్డ్ యొక్క యాంటనిమే ఈ బ్లాంక్ యొక్క ఆన్సర్ అనమాట. While most friends persuaded him to choose the career, there were a few who dash him from doing so. ఇక్కడ మనకి క్లియర్గా ఈ సెంటెన్స్ చదవగానే అర్థమైపోతుంది. పర్స్యూడెడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని అర్థం ఏంటి అంటే ఒక యాక్ట్ ద్వారా, లేకపోతే ఒక మాటల ద్వారా, ఆర్గ్యుమెంట్ ద్వారా, సజెషన్ ద్వారా ఎవరినన్నా ఒక యాక్షన్ని చేయమని చెప్పడాన్ని మనం పర్స్యూడెడ్ అంటాం. పర్స్యూడెడ్ అనేది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ పర్స్యూడ్ అనమాట. సో ఇక్కడ ఏమన్నారు, కొంతమంది చాలా మంది తన ఫ్రెండ్స్ పర్స్యూడెడ్ హిమ్ టు చూస్, తన కెరీర్ని చూస్ చేసుకోమని సజెషన్ ఇస్తే దేర్ వర్ అ ఫ్యూ హూ డాష్ హిమ్ ఫ్రమ్ డూయింగ్ సో అంటే ఆపోజిట్ మీనింగ్ ఏంటి, వద్దని చెప్పడమే కదా. సో దీనికి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో డిస్యూడెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. డిస్యూడెడ్ అంటే యు ఆర్ రిజెక్టింగ్ అని కదని, అబ్జెక్టింగ్ సమ్వన్ టు డూ ఎనీథింగ్, టు డూ సమ్ యాక్షన్. ఓకే, సో దానికి ఆపివేయడం అనమాట, అడ్డు చెప్పడం అని చెప్పచ్చు అనమాట. ఎవాడెడ్ అంటే ఏంటి, తెలివిగా తప్పించుకోవడం అని దాన్ని మనం ఎవాడెడ్ అంటాము. బాంబార్డెడ్ అంటే మనకి హర్టింగ్ అ పర్సన్ ఆర్ అ ప్లేస్ యూజింగ్ బాంబ్స్ కానీ ఏదైనా మందు పదార్థాలు బాంబార్డ్ చేయడం అంట. సిచ్యువేటెడ్ అంటే బేసిక్గా లొకేట్ అవ్వడం, ఒక ప్లేస్ లేకపోతే ఒక సిచ్యువేషన్ కాదు, ఒక ప్లేస్లో ఉండడం, లొకేట్ అవ్వడం, రైట్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. అగైన్, Shakuntala Devi was born on 4th of November 1929. In her childhood, she dashed school. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, నెవర్ గాన్, వెంట్ నెవర్, హ్యాడ్ నెవర్ బీన్, ఎవర్ బీన్. సో మనకి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో సెంటెన్స్ అయితే ఉంది.
సో పాస్ట్ పర్ఫెక్ట్లో సెంటెన్స్ ఉన్నప్పుడు మనం ఏం చెప్పాము, హ్యాడ్ అనేది యూస్ చేయాలన్నమాట. సో ఇక్కడ నెవర్ ఆమె వెళ్ళలేదు అని చెప్పే ప్రతి ఆప్షన్లో ఉంది. సో దానికి రిలేటెడ్గా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ 2 అనేది పెట్టలేదు క్వశ్చన్లో. నేను ఇది ఎడిట్ చేసి మీకు పీడిఎఫ్ పెడతాను, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శకుంతలాదేవి వాజ్ బోర్న్ ఆన్ November 4, 1929. ఇన్ హర్ చైల్డ్హుడ్ షీ హ్యాడ్ నెవర్ బీన్ టు స్కూల్. ఎప్పుడు కూడా తన స్కూల్కి వెళ్ళలేదు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్ అన్న. స్పెల్లింగ్ ఎర్రర్స్ లేని సెంటెన్స్ ఏంటి, ద చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఇన్ ద కిండర్ గార్టెన్ ఆల్మోస్ట్ సో బ్రోక్ ద విండో ఆఫ్ ప్రిన్సిపల్స్ కార్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క సెంటెన్స్లో చూసుకోవచ్చు, లేదా అన్ని సెంటెన్స్లో ఒకసారి చదివి మనకి ఎక్కడైతే అనిపిస్తుందో అక్కడ మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ గురించి మాట్లాడుతున్నాం. ప్లూరల్ ఫామ్లో ఎప్పుడు కూడా చిల్డ్రన్స్కి చిల్డ్రన్స్ అని రాదు. ఫస్ట్ సింగులర్ ఫామ్ ఏంటి, చైల్డ్ అంటే సింగులర్ ఫామ్. చైల్డ్కి ప్లూరల్ ఫామ్ ఏంటి, చిల్డ్రన్. చిల్డ్రన్స్ రాదు, చైల్డ్కి ప్లూరల్ ఫామే చిల్డ్రన్. సో దర్ డజంట్ కమ్ ద మ్యాటర్ ఆఫ్ చిల్డ్రన్స్. సో చిల్డ్రన్స్ అని ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి, ఏ అండ్ సి ఖచ్చితంగా మనం ఇక్కడ ఎలిమినేట్ చేసేయచ్చు. మనకున్న అదర్ ఆప్షన్స్ చిల్డ్రన్తో స్టార్ట్ అవుతున్నవి బి అండ్ డి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చదవండి, ద చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ కిండర్ గార్టెన్ ఆల్మోస్ట్ బ్రోక్ ద విండో ఆఫ్ ప్రిన్సిపల్స్ కార్. ఇక్కడ మీరు అపోస్ట్రోఫీ కూడా ఉంది, ప్రిన్సిపల్స్ కార్, ఇదైతే కరెక్ట్గా ఉంది. బట్ డి కూడా చదువుదాం. ద చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ కిండర్ గార్డెన్, ఇక్కడ చూసుకున్నట్టయితే కిండర్ గార్డెన్ స్పెల్లింగ్ తప్పు ఉంది. యాక్చువల్లీ కిండర్ గార్డెన్ స్పెల్లింగ్ డిఈ అని కాదండి, కిండర్ గార్టెన్ అది. సో లైక్ ప్లే స్కూల్ ఫర్ ద బిలో చిన్నపిల్లలకి ఎవరైతే ఉంటారో ప్రీ స్కూల్కి కన్నా చిన్నపిల్లల్ని కిండర్ గార్డెన్లో వేస్తాం కదా, అదనమాట. ఆల్మోస్ట్ స్పెల్లింగ్ ఇక్కడ మనకి తప్పు ఉంది. సో ఇక్కడ 2 స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. సో క్లియర్ కట్గా మనకి ఏం చెప్పారు, ఏదైతే స్పెల్లింగ్ ఎర్రర్స్ లేని సెంటెన్స్ ఉంటుందో దాన్ని కనిపెట్టమన్నారు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనకి రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి అనమాట. ద చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ ద కిండర్ గార్టెన్ ఆల్మోస్ట్ బ్రోక్ ద విండో ఆఫ్ ద ప్రిన్సిపల్స్ కార్ అనమాట. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ గివెన్ యాజ్ ఆప్షన్స్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్. ఓకే, సో ఈ యొక్క సెంటెన్స్లోని పార్ట్సే మనకి ఆప్షన్స్గా ఇచ్చారు. అంటే ఈ సెంటెన్స్లో ఏదో మిస్టేక్ ఉంది, అది ఏ ఆప్షన్లో ఉందని మనం కనిపెట్టాలి, ఎర్రర్ కనిపెట్టాలి. కంటైన్స్ అన్ ఎర్రర్ అన్న. షీ ఈజ్ ఇన్ ఎ హర్రీ టు మీట్ హర్ బ్రదర్. సారీ, షీ ఈజ్ ఇన్ అన్ హర్రీ టు మీట్ హర్ బ్రదర్. నేను ఆన్సర్ చెప్పేసాను, సారీ. సో ఇక్కడ మనకి ఏంటి, యాన్ హర్రీ అనేది ఉండదు కదా, యాన్ హర్రీ. షీ ఈజ్ ఇన్ అ హర్రీ, రైట్, షీ ఈజ్ ఇన్ అ హర్రీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తన బ్రదర్ని మీట్ అవ్వడానికి ఆ హడావిడిలో ఉంది అని చెప్పడానికి. సో దానికి మనం మిస్టేక్ ఎక్కడ ఉంది, యాన్ హర్రీ అనేది మిస్టేక్. ఇక్కడ మనకి షీఈ్ ఇన్ ఎ హర్రీలో ఉంది అని చెప్పి మనము ఇక్కడ ఏ హరీ పెడతాము, యాన్ హరీ అనేది పెట్టము. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్న. ఓకే, సూన్ ఆఫ్టర్ ద డాక్టర్ గేవ్ her the next dash of the medicine, the patient began to dash. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ చూడండి, డోస్, డోస్డ్, డోస్డ్, డోస్, 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 డోస్ అండ్ డోస్. సో నేను చదువుతున్నప్పుడు మీకు ఆ కి అండ్ కి మీకు ఆ స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ మీరు చూసుకున్నట్టయితే దట్ డిఫర్స్ అనమాట. అన్నీ ఒకలాగే ఉన్నాయని టెన్షన్ పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోసేజ్ అంటాం కదా, మెడిసిన్స్లో మనం ఏమంటాం, డోసేజ్. డోసేజ్ అంటే ఏంటంటే క్వాంటిటీ, ఆ మెడిసిన్ ఎంతవరకు మోతాదులో ఇవ్వాలి అని చెప్పి. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏంటి, అక్కడ జరుగుతున్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి సూన్ ఆఫ్టర్ ద డాక్టర్ గేవ్. మెడిసిన్ అనగానే మనకి ఇక్కడ డోస్ అనే మనం సెలెక్ట్ చేసుకుంటాం. డోస్ అంటే మీనింగ్ ఏంటంటే స్లైట్ స్లీప్, అంటే లైట్ స్లీప్ అనమాట. అంటే పూర్తిగా గాఢ నిద్ర అని కాదు, నెమ్మదిగా ఇంకా స్లీప్లోకి వెళ్తున్నారు అని చెప్పి. దీనికి ఇక్కడ మనం ఆన్సర్ వచ్చేసి డోస్ అనమాట. బిగాన్ టు డోజ్ అంటే స్టార్ట్ అవుతుంది, వెళ్తుంది. డోజ్డ్ అనేది ఎప్పుడు వస్తుంది, షీ స్లెప్ట్ ఆల్రెడీ, ఇట్ వెంట్, అయిపోయింది, ఇచ్చేసారు, డోసేజ్ ఇవ్వడం జరిగింది, పడుకోవడం జరిగింది కాదు. ఇక్కడ ఏమంటున్నారు, సూన్ ఆఫ్టర్ ద డాక్టర్ గేవ్ హెర్ నెక్స్ట్ డోస్ ఆఫ్ మెడిసిన్ ద పేషెంట్ బిగాన్, అప్పుడే బిగాన్ టు డోజ్. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి అన్నమాట. ఓకే, దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ఫైండ్ అవుట్. సో దీన్ని మనం హోమోనిమ్ అని కూడా చెప్పచ్చు. స్పెల్లింగ్ ఒకలాగే దోస్ అండ్ డోస్, బట్ మీనింగ్ అనేది డిఫరెంట్ అన్నమాట. నెక్స్ట్ చూద్దాం,
సో మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ వచ్చింది, ఓకేనా. సెంటెన్సెస్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఆర్ గివెన్ బిలో ఇన్ జంబుల్డ్ ఆర్డర్. అరేంజ్ ద సెంటెన్సెస్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ టు ఫార్మ్ అ మీనింగ్ఫుల్ అండ్ కోహరెంట్ పారాగ్రాఫ్. సో సెంటెన్స్ రీఅరేంజ్మెంట్స్ అనేవి మనకి పాత పేపర్స్ నుంచి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అల్టిమేట్గా మన యొక్క సొల్యూషన్ ఏంటి? ఇనిషియేషను, దాని యొక్క ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, దాని యొక్క లింకింగ్ సెంటెన్స్, క్లోజర్ సెంటెన్స్, ఇవి ఒక ఆర్డర్లో మీరు ఇలా పెట్టుకుంటే మీకు ఒక 10 సెంటెన్స్లు ఇచ్చినా కూడా మీరు అరేంజ్ చేసేయగలుగుతారు అనమాట, జంబిల్డ్ ఆర్డర్లో ఇస్తే. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనేది ఒకసారి చూసేద్దాం. మనం ఫస్ట్ రీడింగ్ చేయాలి కదా. ఇన్ క్యాథలిక్, ఈస్టర్న్ ఆర్థడాక్స్, Anglican, Oriental Orthodox and Lutheran teaching, all of their faithful departed in heaven are considered saints, although some are deemed deserving of more praise or emulation. సో ఇక్కడ మనకి ఏదో సెయింట్స్ గురించి అయితే చెప్తున్నారు. క్యాథలిక్స్ అని, ఈస్టర్న్ ఆర్థడాక్స్ అని, ఏంగ్లికన్ అని, ఓరియంటల్ ఆర్థడాక్స్ అని, లూథరన్ టీచింగ్ అని, ఆల్ ఆఫ్ దేర్ ఫెయిత్ఫుల్ డిపార్టెడ్ ఇన్ హెవెన్ ఆర్ కన్సిడర్డ్ సెయింట్స్. సో సెయింట్స్ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. లెట్స్ రీడ్ ద అదర్ సెంటెన్స్. ఇన్ రిలీజియస్ బిలీఫ్, a saint is a person who is viewed as possessing an uncommon degree of holiness, similarity or proximity of God. ఓకే, ఇక్కడ సెయింట్ గురించి ఐ బిలీవ్ దిస్ ఈజ్ అన్ ఇనిషియేషన్ సెంటెన్స్, బట్ మిగిలిన 2 సెంటెన్సెస్ కూడా చూద్దాం. The term saint, however, is used differently depending on the setting and denomination. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ బీకి సికి రిలేషన్ ఉంది, ఎదర్ అప్ ఆర్ డౌన్. ఈ బి అనేది పైన కింద అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ నెక్స్ట్ సెంటెన్స్ అనేది చూద్దాం. Some saints receive official సో ఇది ఏంటంటే ఎక్లెసియాస్టికల్ ఇస్ నథింగ్ బట్ మతపరమైనటువంటిది అని చెప్పొచ్చు, మతపరమైనటువంటి రికగ్నిషన్. సో సమ్ సెయింట్స్ రిసీవ్ అఫీషియల్ ఎక్లెసియాస్టికల్ రికగ్నిషన్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఏ పబ్లిక్ కల్ట్ ఆఫ్ వెనరేషన్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ కెనానైజేషన్ ఇన్ ద క్యాథలిక్ చర్చ్ ఆర్ గ్లోరిఫికేషన్ ఇన్ ద ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్. ఓకే, సో ఇక్కడ మనకి సెయింట్స్ గురించి, సమ్ సెయింట్స్ అన్నారు అంటే ఆల్రెడీ సెయింట్స్ గురించి ముందుగా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దానికి ఖచ్చితంగా ఈ డి అనేది మనకి ఎయిదర్ లింకింగ్ అన్నా అవ్వాలి, ఎండింగ్ అన్నా అవ్వాలి. ఎందుకంటే మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క డిఫరెన్షియేషన్ ఎవరెవరు ఎందులో ఉంటారు అనేది చెప్పారు. ఓకే, ముందు మనం ఫస్ట్ సెంటెన్స్ ఇనిషియేషన్ అనేది ఆప్షన్ బి అని చెప్పొచ్చు. ఎందుకు అంటే థర్డ్ సెంటెన్స్లో ద టర్మ్ సెయింట్ అని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే సెయింట్ యొక్క ఇనిషియేషన్ అనేది ఆప్షన్ బిలో ఉంది. ఇప్పుడు చదవండి. ఇన్ రిలీజియస్ బిలీఫ్, ఎ సెయింట్ ఈజ్ ఎ పర్సన్ who is viewed as a possessing an uncommon degree of holiness, similarity or proximity to God అన్నారు. నెక్స్ట్ ఇక్కడ బి. నెక్స్ట్ చూడండి. In the term saint, however, is used differently depending on the setting and denomination. ఈ differently denomination అనడానికి ఈ ఏ అనేది క్లియర్గా ఉంటుంది. ఇది థర్డ్ వస్తుంది. సో ఇక్కడ నేను బిసి పెట్టాను, చూడండి. ఇప్పుడు చదవండి. The term saint, however, is used differently depending on the setting and denomination. అప్పుడు in Catholic, Eastern Orthodox, Anglican, Oriental Orthodox and Lutheran teaching, all of their faithful departed in the heaven are considered saints. అంటే రకరకాల డినామినేషన్స్ చెప్పారు. Although some are deemed deserving of more praise and or emulation అన్నమాట. సో ఇక్కడ ఈ డెనామినేషన్స్ డిఫరెంట్గా పిలువబడిన వాటి గురించి ఇక్కడ థర్డ్ ఏ పాయింట్లో చెప్పారు కాబట్టి ఇక్కడ నేను ఏ పెడతాను. బీకి సికి స్టార్టింగ్ ఉన్నవి ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సిలో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి నేను డిలీట్ చేసేస్తున్నాను. బీతో సితో స్టార్ట్ అయ్యేవి. ఈ రెండిట్లో ఏ ఆర్ సి అనేది మనకి అవుతుంది. డి ఇప్పుడు చదవండి. సమ్ సెయింట్స్ రిసీవ్ అఫీషియల్ ఎక్లెస్టికల్ రికగ్నిషన్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ అన్నారు అంటే మొత్తం మీద అని చెప్పి ఒక కన్క్లూజన్కి వచ్చారు కాబట్టి పబ్లిక్ కల్ట్ ఆఫ్ వెనరేషన్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ కెననైజేషన్ ఇన్ ద క్యాథలిక్ చర్చ్ ఆర్ గ్లోరిఫికేషన్ ఇన్ ద ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్. సో ఇలా మనకు ఒక కన్క్లూజన్ అయితే ఈ సెంటెన్స్లో దొరికింది కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి లాస్ట్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ ఇక్కడ బీసీఏడి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చదవండి. రిలీజియస్ బిలీఫ్, ఇన్ రిలీజియస్ బిలీఫ్ ఎ సెయింట్ ఈజ్ అ పర్సన్ హూ ఇస్ వ్యూడ్ యాజ్ అ పొసెసింగ్ అండ్ అన్కామన్. సెయింట్స్ గురించి చెప్తున్నారు అనమాట. అలాగే డిఫరెంట్ కేటగిరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. కొంతమందికి మతపరమైనటువంటి రికగ్నిషన్ ఉంటుంది, దానివల్ల ఏంటంటే వాళ్ళకి క్యాథలిక్ చర్చిలో గ్లోరిఫికేషన్ ఉండే ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్ లభిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట.
ఇప్పుడు చదవండి. ఇన్ రిలీజియస్ బిలీఫ్ ఏ సెయింట్ ఇస్ అ పర్సన్ హూ ఇస్ వ్యూడ్ యాజ్ అ పొసెసింగ్ అండ్ అన్కామన్ degree of holiness, similarity or proximity to God. ఇప్పుడు the term saint however is used differently depending on the setting and denomination. తర్వాత in Catholic, Eastern Orthodox, Anglican, Oriental Orthodox and Lutheran teaching, all of their faithful departed in heaven are considered saints, although some are deemed deserving of more praise or emulation. Some saints receive official ecclesiastical recognition and as a result a public cult of veneration through the process of canonization in Catholic Church or glorification in Eastern Orthodox Church. So ఇది మన మీనింగ్ఫుల్ కోహరెంట్ ప్యాసేజ్ అన్నమాట. సో విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? BCAD ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ చూసుకుందాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సిననిమ్ అన్నారు. సిననిమ్ అన్నారు అంటే దగ్గరగా ఉండే మీనింగ్ చెప్పాలి ఆఫ్ ద హైలైటెడ్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇక్కడ హైలైటెడ్ వర్డ్ హైలైట్ అవ్వలేదు, నేను ఇది ఎడిట్ చేసి పంపిస్తాను మీ పీపీటీ. సో నేను ఇక్కడ ఈ పెన్తో హైలైట్ చేశాను. ఏ స్ట్రాంగ్ మ్యాన్ ఇస్ ద మీడియేటర్ బిట్వీన్ డివైన్ అండ్ మార్టల్ ఫేట్. ఓకే, సో దీనికి ఇక్కడ మార్టల్ అనే వర్డ్కి మనము మీనింగ్ కనిపెట్టాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మార్టల్ అంటే అర్థం ఏమిటి అంటే సంథింగ్ దట్ కాజెస్ డెత్, దట్ ఈస్ ఖచ్చితంగా మరణం అనేది ఉంటుంది అని చెప్పడానికి మార్టల్ ఫేట్ అనమాట. దేనికైనా దానికి ఎండింగ్ ఉంటుంది అని చెప్పడానికి. ఇమ్మార్టల్ అంటే ఏంటి? అనంతమైంది, దానికి చావు అనేది లేదు, ఎండింగ్ అనేది లేదు, డెత్ లేదు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సిననిమ్ చెప్పాలి, దానికి దగ్గరగా ఉండేది ఏది అంటే లేథల్ అనమాట. లేథల్ ఈజ్ ఆల్సో ఏ మీనింగ్ సంథింగ్ దట్ ఈస్ క్లోజ్ టు కాజింగ్ ఆఫ్ ద డెత్ అనమాట. డిలైట్ఫుల్ అంటే ఏంటి? చాలా అద్భుతమైన, ఆనందమైంది. సిన్సియర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ బీయింగ్ సో లాయల్ అనమాట. ఓవర్ జాయిడ్ ఈజ్ ఆల్సో విచ్ ఈస్ వెరీ హ్యాపీగా ఉండడం మనం ఓవర్ జాయ్ అని చెప్పొచ్చు. సిననిమ్ ఆఫ్ మార్టల్ ఈజ్ లేథల్. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. వన్ మే అకంప్లిష్ మెనీ థింగ్స్ బై ఎ లిటిల్ ఎఫర్ట్ అన్నారు. అకంప్లిష్ అనే వర్డ్కి ఆపోజిట్ వర్డ్. అకంప్లిష్ అంటే ఏంటి? దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం, ఫినిష్ చేయడం, ఏదైనా టాస్క్ని కానీ ఏదైనా వర్క్ని కానీ. సో ఫినిష్ చేయడానికి ఆపోజిట్ ఏముంటుంది? దాన్ని ఫినిష్ చేయకుండా ఉండడమే కదా. దానికి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? క్వాలిఫై. క్వాలిఫై అంటే యు ఆర్ ముందుకు వెళ్ళడం, అంటే యు ఆర్ సర్టిఫైడ్ టు దట్ యూ హ్యావ్ పాస్డ్ దట్ టాస్క్ ఆర్ దట్ టెస్ట్ ఆర్ సంథింగ్. ఓకే, క్వాలిఫై అయితే కాదు. రీటైన్ అంటే యు ఆర్ మేకింగ్ ఇట్ ఉంచడం, దాన్ని ముందుకి తీసుకువెళ్ళ లైక్ పోగొట్టకుండా వీఆర్ రిటైనింగ్ ఇట్ బ్యాక్ అనమాట. దాన్ని యూఆర్ కీపింగ్ ఇట్, యూఆర్ పొసెసింగ్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అంటే యు ఆర్ పర్ఫార్మింగ్ ఎ టాస్క్. అకంప్లిష్కి సినానిమ్ అయితే ఎగ్జిక్యూట్ చెప్పొచ్చు, కానీ ఆపోజిట్ అడిగారు కాబట్టి మిస్ అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే దాన్ని మిస్ చేయడం, ఆ టాస్క్ని మిస్ చేయడం అనేది యాంటనిమ్ ఆపోజిట్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో మనకి గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అంటే గివెన్ సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉంది అనమాట. ఓకే, యాక్టివ్ వాయిస్లో ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ, ద సబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ విల్ బి ద ఆబ్జెక్ట్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్. అలాగే ద ఆబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ విల్ బి ద సబ్జెక్ట్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమన్నారు? ద ఫార్మర్స్ ఆర్ హార్వెస్టింగ్ ద క్రాప్స్ అన్నారు. అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నదాన్ని మనము ఏం చేస్తాము? సబ్జెక్ట్ అంటే ఏంటి? ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ ప్లస్ మనకి ఏమొస్తుంది? ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వస్తుంది. దీనికి ఏం యాడ్ చేస్తాము? బీయింగ్ యాడ్ చేస్తాం. ఓకే, దీనికి V3 ఫామ్ యాడ్ చేసి ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్. ఈ యొక్క స్ట్రక్చర్ని ఉపయోగిస్తే కనుక మనకి ఇక్కడ బీయింగ్తో ఉన్న ఆప్షన్ డి అనమాట. ద క్రాప్స్ ఆర్ బీయింగ్ హార్వెస్టెడ్ బై ద ఫార్మర్స్. ఓకే, ప్యాసివ్ వాయిస్లో చెప్పేసాము అంతే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అన్నారు. దెర్ ఈస్ ఎ చార్మ్ ఆన్ ద మిడ్ నైట్ ఎయిర్ విచ్ ఆల్ కెనాట్ ఎక్స్పీరియన్స్. సో దే ఆర్ టాకింగ్ అబౌట్ అ పర్టికులర్ స్పెసిఫిక్ టైంలో ఒక జరిగేటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే మిడ్ నైట్ ఎయిర్లో ఒక చార్మ్ ఉంటుంది అని మాట్లాడుతున్నారు. దీనికి సబ్స్టిట్యూట్ చేయడానికి ఈ వర్డ్కి దగ్గరగా మనం ఇక్కడ ఏది రీప్లేస్ చేయొచ్చు? ఇన్ అనేది ప్రిపోజిషన్ మనం యాడ్ చేయొచ్చు. ఎందుకు అంటే చార్మ్ ఇన్ ద మిడ్ నైట్ ఎయిర్ అంటే ఇన్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఈ ఆన్ అనేది ఇన్ రీప్లేస్ ఎందుకు చేస్తుంది అంటే ఇక్కడ ఒక స్పెసిఫిక్ ఆ సిచ్యువేషన్లో ఉన్నారు,
సిచ్యువేషన్లో ఉండి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి దాని గురించి చెప్తున్నారు కాబట్టి ఇన్ అనే వర్డ్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. సో దెర్ ఈస్ ఎ చామ్ ఇన్ ద మిడ్ నైట్ ఎయిర్ అనేది విచ్ ఆల్ కెనాట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద కరెక్ట్ సబ్స్టిట్యూట్ వర్డ్ అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అంటున్నారు. ద ప్రొఫెసర్స్ లెక్చర్స్ ఆర్ వెరీ కన్వెన్షనల్ అండ్ సో టిడియస్. టిడియస్ అంటే అర్థం ఏమిటి అంటే మనకి చాలా ఇష్టం, బోర్ కొట్టడం, యూనో అన్ఇంట్రెస్టెడ్గా ఉండడం, టఫ్గా అనిపించడం, కన్ఫ్యూజింగ్గా అనిపించడం, అన్ఇంట్రెస్టెడ్ బేసిక్గా చెప్పాలంటే. దీనికి యాంటనిమ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, బోరింగ్ అని ఇచ్చారు. బోరింగ్ అనేది సినోనిమ్ అవుతుంది కానీ యాంటనిమ్ అవ్వదు, ఇది కాదు. ఐడిల్ అంటే విచ్ హ్యాస్ నథింగ్, ఖాళీగా ఉండడం. ఇన్ఫర్మేటివ్ అంటే సంథింగ్ విచ్ హ్యాస్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇట్. ఓకే, ఇంట్రెస్టింగ్ ఇస్ ద యాంటనిమ్. టీడియస్ అంటే నాట్ ఇంట్రెస్టెడ్ కాబట్టి ఇంట్రెస్ట్ అనేది యాంటనిమ్ అవుతుంది. టీడియస్కి ఆపోజిట్ యాంటనిమ్ ఇంట్రెస్టింగ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ విత్ కరెక్ట్ ఇడియం అన్నారు. ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ అసైన్మెంట్ ద ఎంప్లాయీ మేక్స్ ఇట్ ఎ డే అన్నారు. ఇది ఆల్రెడీ ప్రీవియస్గా ఇడియమ్స్ మాట్లాడినప్పుడు మనం మాట్లాడాము. మేక్స్ ఇట్ ఏ డే అంటే, మేక్ ఇట్ ఏ డే అంటే జస్ట్ కంప్లీట్ ఆఫ్, ఫినిష్ ఇట్ ఆఫ్, కాల్ ఇట్ ఏ డే అనేది అర్థం. అంటే వాళ్ళందరూ ఫినిష్ అసైన్మెంట్ చేసిన తర్వాత ఎంప్లాయీస్ డిసైడెడ్ టు స్టాప్ దట్ వర్క్ దేర్. ఆ రోజుకి అక్కడితో ఇంకా కంప్లీట్ చేసేద్దాం, ఆపేద్దామని డిసైడ్ అయ్యారు. సో మేక్ ఇట్ ఏ డే ఈజ్ మీనింగ్ కాల్ ఇట్ ఏ డే అనమాట. ఓకే, యా. ఓకే, మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. యా, again we got the sentence rearrangement అన్నమాట. ఓకే, సెంటెన్స్ ఆఫ్ అ పారాగ్రాఫ్ ఆర్ గివెన్ బిలో, జంబుల్డ్ ఆర్డర్లో ఉంటాయి. మనం ఎగ్జాక్ట్గా కవర్ సెంటెన్సెస్ని అరేంజ్ చేయాలి. అగైన్ గుర్తుపెట్టుకోండి, సేమ్ సొల్యూషన్ అంటే సేమ్ ట్రిక్. ఓకే, ఫస్ట్ రీడింగ్ కంప్లీట్ చేసుకోండి, ఆ తర్వాత ఏది ముందు ఏది వెనక అని అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఐ బిలీవ్ ఈ సెంటెన్సెస్ కొంచెం చిన్నగా ఉన్నాయి, వీ కెన్ ఫినిష్ ఇట్ ఆఫ్ ఈజీలీ, ఫాస్ట్లీ. లెట్స్ రీడ్ ఇట్. Android began in 2003 as a project of the American technology company Android Inc. to develop an operating system for digital cameras. So they are talking about some technologies. Okay, first let's see. Android గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఎందుకో ఇనిషియేషన్గా ఉంది, బట్ చూద్దాం. In 2004 the project changed to become an operating system for smartphones. Okay, next, Android is an operating system for cellular, telephones and tablet computers. In 2005, Android Inc. was bought by the American search engine company Google Inc. that transformed the OS into what it is today. So ఇక్కడ వాట్ ఇట్ ఈస్ టుడే, ఈ రోజు ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ లాస్ట్ స్టేట్మెంట్ అనేది కొంచెం వి షుడ్ పార్క్ ఇట్. మేబీ ఇది ఫైనల్ స్టేట్మెంట్గా చెప్పొచ్చు, బట్ లెట్స్ సీ. ఆండ్రాయిడ్ యొక్క ఇనిషియేషన్ అనేది మనం చూసుకున్నట్టయితే సి ఆప్షన్ గమనించండి, సిలో ఉంది. ఆండ్రాయిడ్ ఎప్పుడు బిగిన్ అయింది అనేది ఏలో ఉంది, కానీ ఆండ్రాయిడ్ అంటే ఏంటి అనేది సి ఆప్షన్ ఉంది కాబట్టి మనం సి అనేది నంబర్ 1గా పెట్టుకోవచ్చు. చదవండి ఇప్పుడు. ఆండ్రాయిడ్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ సెల్యులార్, టెలిఫోన్స్ అండ్ టాబ్లెట్ కంప్యూటర్స్. ఓకే, అప్పుడు మొదలైంది. ఆండ్రాయిడ్ అనేది ఎప్పుడు మొదలైందని ఇక్కడ ఇచ్చారు మనకి. ఇది సెకండ్ ఏ. సితో ఏతో స్టార్ట్ అయింది, మనకి ఇక్కడ ఆప్షన్ 1 ఉంది. ఇలా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు, కానీ బట్ స్టిల్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎందుకైనా మంచిది అన్ని చదువుకోవడం బెటర్. సో చూద్దాం, సి తర్వాత ఏ వచ్చిందంటే ఆండ్రాయిడ్ బిగేన్ ఇన్ 2003 యాజ్ ఏ ప్రాజెక్ట్ ఆఫ్ అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఆండ్రాయిడ్ ఐఎన్సి టు డెవలప్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ డిజిటల్ కెమెరాస్ అన్నారు. 2003 తర్వాత ఇక్కడ క్రొనాలజికల్ ఆర్డర్లో వెళ్తే 2003 తర్వాత 2004 వస్తుంది కదా, దాని తర్వాత 2005 వస్తుంది కదా. ఇక్కడ ఆన్సర్ క్లియర్గా ఉంది. 2003 అనేది ఆప్షన్ ఏలో ఉంది, 2004 అనేది ఆప్షన్ బిలో ఉంది, 2005 అనేది ఆప్షన్ డిలో ఉంది. క్లియర్గా సి తీసేస్తే సి, ఏ, బి, డి అనేది ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మీరు గమనిస్తే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇదే ఆర్డర్లో మీరు చదవండి ఒకసారి. Android is an operating system for cellular, telephones and tablet computers. Android began in 2003 as a project of American technology company Android Inc. to develop an operating system for digital cameras. Next, in 2004 the project changed to become an operating system for smartphones. Tarvata, in 2005 Android Inc. was bought by the American search engine company Google that transformed OS into what it is today. సో మొత్తానికి పాస్ట్ నుంచి ప్రెజెంట్ వరకు ఆండ్రాయిడ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ 4 సెంటెన్సెస్లో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి సమ్మరీ దొరికేసింది. సో ఇంతేనండి, చిన్న చిన్న ట్రిక్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయగా వస్తాయి. తర్వాత క్వశ్చన్ చూద్దామా. అగైన్ మనకి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఉంది. లెట్స్ క్విక్లీ రీడ్ ఇట్ ఆఫ్ అండ్ కంప్లీట్ ఇట్. ఇండియా హ్యాస్ అన్
India has an upbeat vision of liberal, non-violent, relatively pluralistic democracy with non-threatening global leadership. Okay. Epics from mythologies like Mahabharatam, Ramayana are likened to classic Greek words like the Odyssey and Iliad and between 1 and 1000 AD. India was lauded as a golden bird for its GDP, which was higher than China at a time. Okay, they're talking about the ancient times అన్నమాట. Okay, so చూద్దాం. Luminaries like Mahatma Gandhi and Rabindranath Tagore, as well as the arts of literature, music, dance, the software industry, Ayurveda, etc., generate a staggering array of soft power assets that highlight India's appeal to the world's population. With Ashoka, Buddha, and Gandhi serving as the primary leaders, Indians are known for their core values of respect, harmony and fraternity. బేసిక్గా ఇక్కడ ఇండియాకి సంబంధించినటువంటి మొదటి నుంచి వస్తూ ఇప్పటి వరకు ఏం జరిగాయని చెప్పి చెప్తున్నారు అనమాట. ఏ గ్రేట్ లీడర్స్ యొక్క కాంట్రిబ్యూషన్, దానివల్ల ఇండియా యొక్క ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్, డెమోక్రసీ ఎంత ఐడియలిస్టిక్గా ఉందని చెప్పి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇండియాలో ఏముంది అని చెప్పి ఒక ఇనిషియేషన్ అనేది తీసుకొచ్చారు. ఏ అనేది మనం నెంబర్ 1లో చూస్తాం. ఇండియా హ్యాస్ అన్ అప్బీట్ విజన్ ఆఫ్ లిబరల్, నాన్-వైలెంట్, రిలేటివ్లీ ప్లూరలిస్టిక్ డెమోక్రసీ విత్ నాన్ థ్రెటనింగ్ గ్లోబల్ లీడర్షిప్. మొత్తానికి ఇది ఇండియాలో ఉందని ఒక ఓవర్వ్యూ అయితే ఫస్ట్ స్టేట్మెంట్లో ఇచ్చారు. ఏ అనేది నెంబర్ 1 స్టేట్మెంట్లో ఇనిషియేషన్ స్టేట్మెంట్గా వస్తుంది. సో ఏతో స్టార్ట్ అయినటువంటి ఆప్షన్స్ ఇక్కడ ఏమున్నాయి? ఏ అండ్ సి, బి అండ్ డి అనేది కొట్టేయచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎపిక్స్ గారి గురించి మాట్లాడే ముందు మనకి ఇక్కడ లీడర్షిప్ అని అన్నారు కాబట్టి, నాన్ వైలెంట్ అని అన్నారు కాబట్టి, luminaries like Mahatma Gandhi, Rabindranath Tagore, as well as the arts of literature, music, dance, the software industry, Ayurveda, etc., generate a staggering array of soft power assets that highlight India's appeal to world's population. సో ఇక్కడ మనకి సి అనేది సెకండ్గా వస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చూడండి, నెక్స్ట్ విత్ అశోక, బుద్ధ అండ్ గాంధీ serving as the primary leaders, Indians are known for their core values of respect, harmony and fraternity. అంటే ఇక్కడ లీడర్షిప్ గురించి మాట్లాడారు, ఆ లీడర్షిప్ గురించి ఆ మూమెంట్స్ తీసుకొచ్చిన వాళ్ళ గురించి మాట్లాడారు, దాని తర్వాత దాన్ని సంబంధించినటువంటి లింకింగ్ పాయింట్ వీళ్ళ గురించి కూడా మాట్లాడారు, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళ గురించి. దీని తర్వాత ఫైనల్గా ఏన్షియంట్ టైమ్స్కి ఎక్కడికి వెళ్ళారు? ACDB. Epics from mythologies are like Mahabharata, Ramayana are likened to no classic Greek works like Odyssey and Iliad and between 1 and 1000 AD. India was lauded as the golden bird for its GDP, which was higher than China at that time. సో ఫైనల్గా ఇలా కంక్లూడ్ చేశారన్నమాట. ఓకే, మీరు ఇట్లాంటివి అయితే మనకి ప్రాక్టీస్ ద్వారానే వస్తాయండి కనిపెట్టడం. సో లీడర్షిప్ అన్నారు, ఆ లీడర్షిప్కి సంబంధించినటువంటి ఫైట్ చేసిన వాళ్ళ గురించి ఈ 2 స్టేట్మెంట్స్లో ఇచ్చారు. ఫైనల్గా మైథాలజీస్ నుంచి కూడా ఎట్లా ఇవాల్వ్ అయ్యింది, ఫైనల్గా మన జీడిపి అనేది ఎంతవరకు హైయర్గా ఉంది, ఒకప్పుడు గోల్డెన్ బర్డ్గా పిలువబడింది అని చెప్పి కన్క్లూడ్ చేశారు అన్నమాట. ఓకే, ACDB ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యా, అంతే కదా. ఓకే, yeah, finally our close test. In the following passage, some words have been deleted. Read the passage carefully and select the most appropriate option to fill in the each blank. Okay, so ఇక్కడ మనకి 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకే, 5 క్వశ్చన్స్ లో చూద్దాము. We know infinitely dash about the wealthy people of Egypt than we do about the ordinary people, as most monuments were made for the rich. Houses in which ordinary Egyptian lived have not been preserved, and when most people died, they were dash in simple graves. Most of our traditional sources of information dash the old kingdom are monuments of rich dash pyramids and tombs. Even papyri come mainly from pyramid temples. Dash, this does not mean that death was Egyptians only preoccupation. So Egypt's యొక్క వెల్తీ లైఫ్ స్టైల్ గురించి చెప్తున్నారు, వాళ్ళ యొక్క మాన్యుమెంట్స్ గురించి, పిరమిడ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. మనకి ఇక్కడ సెంటెన్స్ వైజ్గా చూసుకొని మనం ఈ క్లోజ్ టెస్ట్ని కంప్లీట్ చేసేస్తాం అంతే.
ఎప్పుడైనా కూడా ఓవరాల్గా ఒకసారి చదవండి, బట్ సెంటెన్స్ వైజ్ ఎప్పుడైతే మీరు ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు ఆ ప్రాబ్లమ్ని ఏం చేస్తారు, బ్రేక్ ఇంటూ పీసెస్, ఫైండ్ ద సొల్యూషన్, యుల్ గెట్ ద ఆన్సర్. దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. We know infinitely dash about wealthy people of Egypt than we do about the ordinary people, as monuments were made for the rich. అంటే మాన్యుమెంట్స్ రిచ్ పీపుల్కి పెట్టడం వలన, ఎక్కువ మాన్యుమెంట్స్ వాళ్ళ పేరు మీద ఉండడం వల్ల ఈ వెల్దీ పీపుల్ ఆఫ్ ఈజిప్ట్ గురించి మనకు బాగా తెలుసు అన్నదానికి ఇక్కడ ఆప్షన్ రిలవెంట్గా చూడండి. మోర్, మోస్ట్, మచ్, మెనీ. వీ నో మెనీ అబౌట్ ద అని అనం కదా, మచ్ అబౌట్ ద అనం. వీ నో మోర్ అబౌట్ ద వెల్దీ పీపుల్, వాళ్ళ గురించి ఎక్కువగా తెలుసు ఆఫ్ ఈజిప్ట్ దాన్ వీ నో అబౌట్ ఆర్డినరీ పీపుల్. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, హౌసెస్ ఇన్ విచ్ ఆర్డినరీ ఈజిప్టియన్ లివ్డ్ హ్యావ్ నాట్ బీన్ ప్రిజర్వ్డ్, ఎక్కడ కూడా ప్రిజర్వ్ చేయలేదు. అండ్ వెన్ మోస్ట్ పీపుల్ డైడ్ దే వర్ డాష్ ఇన్ సింపుల్ గ్రేవ్స్. దే వర్ డాష్ ఇన్ సింపుల్ గ్రేవ్స్ అంటే వాటిని అంటే పాతి పెట్టేశారు, రైట్? దాన్ని మనం ఏమంటాం, బరీడ్. అప్పటికే అయిపోయింది, బరీస్ అనేది ఫ్యూచర్ కాదు కదా, బరీడ్ అనేది మనం జరిగిపోయిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి దే వర్ బరీడ్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దే వర్ బరీడ్ ఇన్ జస్ట్ సింపుల్ గ్రేవ్స్ లో పాతి పెట్టేశారు. మోస్ట్ ఆఫ్ అవర్ ట్రెడిషనల్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డాష్ ద ఓల్డ్ కింగ్డమ్ ఆర్ మాన్యుమెంట్స్ ఆఫ్ ద రిచ్ డాష్ పిరమిడ్స్ అండ్ టోమ్స్. ఓకే, ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్ చూడండి. మోస్ట్ ఆఫ్ అవర్ ట్రెడిషనల్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్, ఆఫ్, అబౌట్, ఎట్. మన యొక్క ట్రెడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది అబౌట్ ద ఓల్డ్ కింగ్డమ్, దాని గురించే. మోస్ట్ ఆఫ్ అవర్ ట్రెడిషనల్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఓల్డ్ కింగ్డమ్ అన్న, అబౌట్ దాని గురించి, ఓల్డ్ కింగ్డమ్ ఆర్ దాని యొక్క ఏంటి, మాన్యుమెంట్స్ ఆఫ్. మోస్ట్ ఆఫ్ అవర్ ట్రెడిషనల్ ఇన్ఫర్మేషన్, మన యొక్క ఓల్డ్ కింగ్డమ్లో ఉన్నటువంటి ట్రెడిషనల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఎక్కువ మోతాదులో ఆర్ అబౌట్ వాట్, మాన్యుమెంట్స్ ఆఫ్. ఇక్కడ ఆప్షన్ అయితే 3 అండి. మాన్యుమెంట్స్ ఆఫ్ రిచ్, లైక్, ఇక్కడ లైక్ అనేది వస్తుంది ఎందుకంటే చెప్తాను. మోస్ట్ ఆఫ్ అవర్ చాలా వరకు మన ట్రెడిషనల్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఓల్డ్ కింగ్డమ్ కి సంబంధించినటువంటి ట్రెడిషనల్ సోర్సెస్ ఏవైతే దొరికాయో దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆర్ మాన్యుమెంట్స్ ఆఫ్ రిచ్. ఏంటి, రిచ్ దస్ పిరమిడ్స్ అండ్ టోమ్స్ కాదు, సచ్ పిరమిడ్స్ అండ్ టోమ్స్. రిచ్ యాజ్ పిరమిడ్స్ లాగా రిచ్ అనేది కాదు కదా, లైక్ అంటే ఎగ్జాంపుల్ కోసం పిరమిడ్స్ గురించి, టోమ్స్ గురించి మన ట్రెడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్పబడింది కాబట్టి మోస్ట్ ఆఫ్ అవర్ ట్రెడిషనల్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఓల్డ్ కింగ్డమ్ ఆర్, ఓల్డ్ కింగ్డమ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా దేని గురించి ఉంది, మాన్యుమెంట్స్ ఆఫ్ రిచ్. మాన్యుమెంట్స్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క పురాతన కాలమైనటువంటి మాన్యుమెంట్స్ లో ఉన్నటువంటివి ఏంటి, ఒకటి పిరమిడ్స్, ఇంకొకటి టోమ్స్ అని ఎగ్జాంపుల్ గా చెప్పారు. నెక్స్ట్, ఈవెన్ papyri come mainly from pyramid temples dash, this does not mean that death was Egyptians only preoccupation. ఓకే, ఇక్కడ డాష్ వచ్చింది అంటే చూడండి, ఈవెన్ papyri come mainly from pyramid temples, ఇక్కడ ఏమొస్తుంది అంటే బట్ కానీ it doesn't mean that death was Egyptians only preoccupation. Okay, so this is how you will complete the cloze test. ఎట్ అనేది రాదు, అయినప్పటికీ కూడా అనే వర్డ్ రాదు కాబట్టి ఎట్ అనేది రాదు. మోర్ ఓవర్ దిస్ ఇస్ నాట్, వీఆర్ నాట్ గివింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దిస్ హాస్ హ్యాపెండ్ అని చెప్పట్లేదు. దెన్ దిస్ డస్ నాట్ మీన్ అనేది అసలు రెలవెంట్ సెంటెన్సే కాదు. ఈవెన్ papyri come mainly from pyramid temples, but this doesn't mean that death was the Egyptians only preoccupation. So this is the relevant sentence. సో ఈ సెంటెన్స్ ఫార్మేషన్, ఈ సెంటెన్స్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అనేది మీకు మోస్ట్లీ మీరు ఎక్కువ సెంటెన్స్ కరెక్షన్స్ మీద ఫోకస్ చేస్తే ఇదైతే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చదవండి. వీ నో ఇన్ఫినిటీలీ మోర్ అబౌట్ ద వెల్దీ పీపుల్ ఆఫ్ ఈజిప్ట్ దాన్ వీ డూ అబౌట్ ద ఆర్డినరీ పీపుల్, యాజ్ మాన్యుమెంట్స్ వర్ మేడ్ ఫర్ ద రిచ్. హౌసెస్ ఇన్ విచ్ ఆర్డినరీ ఈజిప్టియన్ లివ్డ్ హ్యావ్ నాట్ బీన్ ప్రిజర్వ్డ్, అండ్ వెన్ మోస్ట్ పీపుల్ డైడ్ they were buried in simple graves. Most of our traditional sources of information about the old kingdom are monuments of rich, like pyramids and tombs. Even papyri come mainly from pyramid temples, but it doesn't mean that death was Egyptians only preoccupation. Okay, so that's it for today.
July 2023 షిఫ్ట్ 1 ఇంగ్లీష్కి సంబంధించి 25 క్వశ్చన్స్ మనం చూసేసాం. మనము చూడగా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మీకు ఈ విధంగానైనా ప్రాక్టీస్ అనేది అయిపోతుంది. ఓకే, సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.